మనసు గతి ఇంతే మొగుడు బ్రతుకింతే మనసున్న మొగుడికి సుఖము లేదంటే. ఇదేంటండి చాప మీద పడుకున్నారు? సీతాపతి చాపే గతి అన్నారు కదా. హలో మేడం, ఈ మంచం మీ నాన్న ఇచ్చిన సెంటాఫ్ మంచం. పడుకుంటే బెండ్ అయిపోతుంది. తీసుకెళ్లి మీ ఊళ్ళో పెట్టుకో. అలగపానుపులో ఇచ్చిన సుజుకి, శోభనానికి పెట్టిన వెండి కంచం ఇవన్నీ తీసుకెళ్లి మీ బ్యాంక్ లాకర్ లో భద్రంగా పెట్టుకో. అరే నువ్వు కూడా మీ నాన్న ఇచ్చినావే కదా, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. ఏమండి, అసలు మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? అసలు ఈ జీవితానికి అర్థం లేనప్పుడు మాటలకు అర్థం లేదటం వ్యర్థం. నాకేం అక్కర్లేదు. ఈ శాశ్వత జీవితం ఇలాగే ఈ చాప మీద గడిపేస్తాను, సరిపోతుంది. దేనికన్నా ఇది రాసి పెట్టి ఉండాలమ్మా. ఇంతే జీవితం అంతా ఇంతే. నన్ను ఎదగనేదు అర్థం చేసుకోదు. నేనేమైనా రేసులు గడిగానా, తాగడానికి గడిగానా? ఇంతే బాబోయ్, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అబ్బో పవర్ కట్ట. అలాగే చూడు విజయ, బ్యాంక్ లో ఉంటేనే మన డబ్బు గ్యారెంటీ. ఎక్కువ వడ్డీ వస్తుందని, ఇంకేదో వస్తుందని ఫైనాన్స్ కంపెనీలో పెట్టడం మాకు బొత్తిగా ఇష్టం లేదమ్మా. అవునమ్మా, మీకేమైనా పిల్లా పాప? మీ ఇద్దరేగా, అప్పుడే డబ్బు గురించి తాపత్రయం ఎందుకమ్మా? ఆయనకి తెలిసిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు నాన్న. ఏమోనమ్మా, మా భయం మాది. అమ్మా, గట్టిగా దూకుంటే జుట్టు ఊడిపోతుందని, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ ఊడి పడిపోతుందని, కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతుందని భయపడితే బావిలో కప్పల్లా ఉండిపోవాల్సి వస్తుందమ్మా. సర్లేమ్మా, మీ డబ్బు మీ ఇష్టం. మీరిద్దరూ కలిసి మీకెలా బాగుంటుంది అనుకుంటే అలా చేసుకోండి. థ్యాంక్స్ నాన్న, వస్తానమ్మా. విజయ భోంచేసి వెళ్ళమ్మా. లేదమ్మా, బస్ కి టైం అయిపోయింది. తినండి. అదృష్టం అంటే మీదే. అనుకున్న ఎత్తుకు అనుకున్న వెంటనే ఎగిరిపోవచ్చు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, వెనక్కి లాగేవాళ్ళు లేరు. పెళ్ళాలను అస్సలు అడగక్కర్లేదు. మీ టెంపో మీది. నో పెళ్ళాం, నో కళ్ళెమ్స్. పిటి ఏంటంటే దేవుడు మనిషి ఊహలకు రెక్కలిచ్చాడు గాని మనిషికి రెక్కలివ్వలేదు. తినండి. అరే వచ్చేసావేంటి? నువ్వు రావేమో అనుకుని సన్యాసుల్లో కలిసిపోవడానికి డ్రెస్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఏమండి, ఇటు రండి. నేను రాను, నా వల్ల కాదు. నో ఎక్స్ప్రెషన్స్, నో మీటింగ్స్. ఈ జీవితానికి ఈ పిట్టలకు మేత వేసుకునే టెంపో చాలు. అది కాదురా, వస్తున్నా. విజయ, నీ నోరు ఎండాకాలం గాని మనసు శీతాకాలం. ఇప్పుడు మనం పెళ్ళెందుకు చేసుకుంటాం? పిల్లల కంటాం, మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా వంశం పెరగడానికి. అలాగే డబ్బు కూడా పెళ్లి చేయాలి. అంటే దాన్ని బాగా పెరిగే చోట పెట్టాలి. నేనేమన్నా ప్యాకాటికి అడిగానా, రేసులకు అడిగానా, జోదానికి అడిగానా? అత్యాశ అన్నిటికన్నా పెద్ద జూదం. మీ మాట కాదని నాకు ఇస్తున్నాను. నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మీరు ఇంకోసారి ఆలోచించండి. అదేరా మీ ఆడోళ్ళు. ఒక్కసారి ఆలోచిస్తారు, అదే టెంపోలో ఉండిపోతారు. కానీ మేము 10 మందితో 10 రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. ఇదంతా ఎందుకు? మీరు మా చిటికిన వేలు పట్టుకొచ్చారు కదా, ఆ కనెక్షన్ కోసం. అందుకే మొగాళ్ళ మాట వినాలరా మీరు. శ్రీభద్రవాహరమణ గోవిందో. ఆ ప్రకారముగా ఈ ప్రకారముగా దూర్వాస మహాముని ఉపదేశించినటువంటి మంత్రాన్ని పరీక్షించదలిచింది కుంతీ కుమారి. అభ్యంగన స్నానం చేసి సూర్య భగవాను దలుచుకుని ఆ మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి పండంటి బిడ్డను ప్రసాదించాడు. అతడే కర్ణుడు. అటు పిమ్మట కుంతీదేవి పాండురాజు శాప అసహాయత వలన దూర్వాసుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని పఠించి యమధర్మరాజు వల్ల ధర్మరాజుని, వాయుదేవుని వల్ల భీమసేనుణ్ణి, ఇంద్రుని వల్ల అర్జునుణ్ణి వరపుత్రులుగా పొందింది. ఇదే మంత్రం చేత మాద్రి కూడా అశ్విని దేవతల వలన నకుల సహదేవుని పుత్రులుగా పొందింది. ఇదే పాండవ జనన రహస్యము, ఇదే పాండవ జనన రహస్యము, జనన రహస్యం. జై శ్రీమద్రమారమణ గోవిందో. కథలు వినడం తప్ప ఒక్కరికి దాతృత్వం లేదు. అన్ని చిల్లరి పైసలే. దాసుగారు, నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు. ఎందుకమ్మా? మీ ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడా? లేదు, కోఆపరేషన్ చేయడం లేదు. ఏం, ఏదైనా సాంకేతిక లోపమా? అసలు టచ్ చేస్తేగా ఆ సంగతి తెలిసేది. ఓహో, దాసుగారు, నాకు పిల్లలు పుట్టడానికి మా ఆయన సహకరించాలని తేలిపోయింది. దానికి నేనేం చేయను? దయచేసి నాకు ఆ కుంతి మంత్రాన్ని ఉపదేశించండి. నా ఇష్టం వచ్చిన దేవతలు తలుచుకొని పిల్లల్ని కనేస్తాను. అయ్యో, అపచారం. అది దేవరహస్యం. ఆ కుంతి మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు. అలా అనకండి దాసుగారు. ఇదిగోండి, ఈ బంగారు గొలుసు తీసుకొని నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి. ఈ బంగారు ఇచ్చి నన్ను బలహీనుడు చేసావమ్మా. సరే, మంత్రోపదేశం చేస్తాను. నీ కర్ణాన్ని ఈ చిరతల దగ్గర చేర్చు.
ధన్యురాలి స్వామి. చూడమ్మా, ఈ మంత్రం పౌర్ణమి రోజులు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు తలుచుకున్న దేవుడు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అదృశ్యమైపోతాడు. అమ్మో. ఈ మంత్రం 3 సార్లు మాత్రమే పనిచేస్తుంది. ఆ. ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా మర్చిపోతావు. ఇదే పాండవ జనన 3 సార్లు పనిచేస్తుందన్నారు కదా, 2 లేక 3 చాలా అన్నారుగా, సరిగ్గా సరిపోయింది. విజయ విజయ ఏంటండి? గోల్డ్ చైన్. ఏంటి ప్రమోషన్ వచ్చిందా? మీకు ఇది ప్రమోషన్ గిఫ్టా? ప్రమోషన్ గోల్డ్ చైన్ కూడా ఇస్తారు, జీతాలు ఇస్తే గొప్ప. ఇది మన ఫైనాన్స్ కట్టామే, ఆ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్. ఎలా ఉంది? ఇటువంటి చాలా బాగుంది. మరి అదే అనవసరంగా 100 అనుమానాలు పడ్డావు. చూసావా గిఫ్ట్ మీద గిఫ్ట్లు ఎలా వస్తున్నాయో. ఈ శుభ సందర్భంలో 1 వీక్ దాకా నో టెన్షన్స్, నో వర్రీస్, నో ఆఫీస్. కృష్ణ, ఈయన ప్రకాష్ రావు మహంత్ గారని లాస్ ఏంజల్స్ లో రెస్టారెంట్ ఒకటి కడుతున్నారు. ఓహో. ఈయన సిలోన్ లో ఆల్రెడీ 2 రెస్టారెంట్ సింగపూర్ అదే అదే సార్, 2 పక్క పక్కనే కదా. ఇప్పుడు స్క్రిప్ట్ ఏమిటంటే, నెల్లూరు జిల్లా పంపల దగ్గర ఈయనకి చాలా రొయ్యల చెరువులు ఉన్నాయి. కలిసి వచ్చే కాలం వస్తే ఎగిరొచ్చే రొయ్యలు వస్తాయని ఇప్పుడు ఆ రొయ్యల చెరువులు లీజ్ కి ఇవ్వాలనుకుంటాడు. See, I am planning to go Singapore. I am not able to concentrate all these businesses. That's why I would like to dispose of. ఇంగ్లీష్ లో స్క్రిప్ట్ అది. కృష్ణ ఎట్రా? పార్టీ చెదిరిపోకుండా కొట్టుకొచ్చాను. వదిలేస్తే మీరు ఎవరైనా ఎగరేసిపోతారు, అంత డిమాండ్. కాదరా, ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదరా. మా ఊర్లో వాళ్ళ చేపల చెరువులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. శ్రమ నాది, పెట్టుబడి నీది. ఒకవేళ నీ క్యాష్ ప్రాబ్లం ఉందనుకో, వాళ్ళ చేతే పెట్టుబడి పెట్టిస్తాను, అప్పిస్తారు. కాకపోతే లీజ్ అగ్రిమెంట్ లో కమిట్ అవ్వాలి. అలాంటి లొచ్చుకులు మనకు వద్దు కానీ డబ్బుని అరేంజ్ చేసుకుంటాను. కన్ఫర్మ్ చేసే. ఇది కరెక్ట్ స్క్రిప్ట్. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. నాకు నా పెళ్ళం వచ్చిన వేళ ప్రతిదీ కలిసి వచ్చేసింది. మొన్న 20 రూపాయలు షేర్ కొన్నానా, 50 అయింది. రేపు 100 కూడా అయిపోవచ్చు. అప్పుడేమో ఫైనాన్స్ కంపెనీలో గొలిచిచ్చారు. ఇప్పుడు మన సుధాగర్ లేడు, వాడు ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్ళిపోతూ వాడి దగ్గర ఉన్న రొయ్యల చెరువులు మొత్తం 2 లక్షలకు లీజుకి ఇచ్చేస్తాడు. నా దగ్గర అంత డబ్బు లేదురా అంటే వాడే అప్పిస్తాడు. అయ్యయ్యో, నాకు అప్పు అంటే నట్టింట్లో నాగుబావం తిరుగుతున్నట్టే మావాడికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పాను. అయినా మనకు అప్పు ఎందుకు విజయ్? మన దగ్గర లేవు, నీ నగలు లేవు, బ్యాంక్ లో పెట్టుకుంటాం, లోన్ తెచ్చుకుంటాం. నేను ఇవ్వను. అయ్యో, అలా అంటే ఎలా విజయ? తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. తాకట్టు కాదు విజయ్, మన నగలు బీరోలో పెట్టుకుని ఎదురుగా మంచం వేసుకుని కాపలా కాసే బదులు ఏ బ్యాంక్ సేఫ్ లోనే పెడతాం. వాడే కాపలా కాస్తాడు, వాడే డబ్బు ఇస్తాడు. దీన్ని తాకట్టు అనరు. అదంతా నాకు తెలీదండి. షేర్స్ లో కొంత డబ్బు పెట్టారు, ఫైనాన్స్ లో కొంత డబ్బు పెట్టారు. వాటిలో తేల్తామో మునుగుతామో తెలిసాక వేరే దాని గురించి ఆలోచిద్దాంలేండి. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందుకోవాలి. వాన వచ్చినప్పుడు గొడుగేసుకోవాలి గాని గొడుగుంది కదా అని వర్షం రమ్మంటే వస్తుందా? నాడా ఉంది కదా అని గుర్రం కొంటామా? మీకు రొయ్యలు తింటమే గాని కొంట తెలీదు. మీకెందుకండి ఆ వ్యాపారం? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను నగలు ఇవ్వనంతే. ఇవ్వద్దే. అది కాదండి. అసలు నీకేం తెలుసని నేనేం చేద్దామన్నా ప్రతి దానికి వద్దంటావు. నేను మాత్రం ఎదగక్కర్లేదు. నీ నగలేమో బీరువాలో మూలుగుతుండాలి. ఒంటి మీద వేసుకుని ఊరేగు. నేను చెప్పేది వినండి మీరు. ఇంకేం మాట్లాడుకోద్దామా? నీ నగలు వద్దు, నీ గోళ వద్దు. ఏమండి? తలుపు తీయండి. మీరు ఇంత చిన్న విషయాన్ని కోపం తెచ్చుకుంటే ఎలాగా? తలుపు తీసే ఉంది. చిచ్చి. ఏమండి? ఏంటండి? ఏంటండి, వచ్చారు కదా, వెళ్ళండి. చిన్న పిల్లల ఏంటిది? అవును, చిన్నపిల్ల వెళ్ళండి. ఒకసారి నా మాట వింటారా మీరు? ఏంటి వినేది? చెప్పాల్సినంత చెప్పేశారు కదా, వెళ్ళండి. అది కాదండి, వెళ్ళండి. ఒకసారి నేను చెప్పేది వినండి. నేను విన్నాను, మీరు వెళ్ళండి. సరే రండి, పోంచేద్దాం. భోజనమా? అయ్యో, నా బతుకు అది ఒకటే తక్కువ. వెళ్ళండి. అర్థం అవట్లేదా? తిన్నాను చెప్పాను కదా, వెళ్ళు. నా మీద కోపం భోజనం మీద చూపిస్తారేంటి? రండి, నాకు పోంచేద్దాం. భోజనం వద్దు, ఏవద్దు తల్లి. నన్ను ఇలా ఉన్నాయి ప్రశాంతంగా బతకని నన్ను. భోజనం అంటే భోజనం. సమర్థులకు అవకాశం ఉండదు, చలేసినాడికి చొక్కా ఉండదు, తడుస్తున్నాడికి గొడుగు ఉండదు, అవసరానికి డబ్బు ఉండదు. ఈ మాత్రం దానికి డబ్బు ఎందుకో, దాన్ని రెట్టింపు చేయాలన్న ఎదవాస ఎందుకో. టిఫిన్ చేద్దరుగాని రండి. ఎన్నిసార్లు చెప్పాలి వద్దని? రాత్రి నుంచి చెప్తున్నాను. వేళాకోళంగా ఉందా? నగలొట్టించానండి. ఆ నగలొట్టిస్తే ఏంటంట? మ్మ్. అది కాదురా ఇప్పుడు. విజయ్, మ్మ్. నీ మాట కారపూసలాగా ఉంటది గాని నీ మనసు మాత్రం వెన్నపూస. నన్ను అర్థం చేసుకో. ఈ వ్యాపారాలు, ఈ తపన, ఇవన్నీ ఎందుకు? మన పెళ్ళి ఎన్నాళ్ళయిందిరా? ఎన్ని రోజులు ఈ అద్దె ఫ్లాట్లో ఉంటాం? మనకు సొంత ఇల్లు వద్దా? మొత్తం ఇయ్యేనా? పిచ్చిదానా, నేను దోచుకునే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు? సెంటిమెంట్ ఉంచు ఉంచు.
ఇప్పుడు వీటిని తీసుకెళ్తున్నానంటే రేపు రెట్టింపు చేస్తా నీకు. అబ్బా ఆకలిగా ఉంది, నేను అటు నుంచి ఏమీ తినలేదురా. ప్లేట్ డిజైన్ చాలా బాగుంది, నీ సెలక్షన్ కదా. ఇదే మీరు మ్యాథ్ వేసే పిచ్చుకలకి చెప్పండి. విజయ్ అది చూడండి, మీకు చేయడానికి ఇంకా చాలా బిజినెస్ ఉండొచ్చు, కానీ ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. ఇస్తే మా అమ్మా నాన్నల ఇల్లు పొలం అమ్మేసి వాళ్ళని వీధిలో పడేసి మీకు డబ్బు ఇవ్వాలి అంతే. చచ్చా అదే లేదు, ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టు. తినండి. ఎంత సచ్చినోళ్ళు కళ్ళు బాకీ కట్టరొస్తే ఎవరికి నాకు ఇష్టకర్ర మిగిలేలాగా ఉన్నాయి. ఏమండి ఆ, ఇవాళ పౌర్ణమి, నిన్న చతుర్దశి రెప్పాడ్యమి అయితే ఏంటట మీకే దేవుడంటే ఇష్టం? ప్రత్యక్షనారాయణుడు సూర్య భగవానుడు. ఎందుకంటే కోడి కూసినా కుయ్యకపోయినా ఆయన టైం కానీ టంచనగా లేచిపోతాడు. ఒకరు తెలిగించక్కలేదు, కొబ్బరికాయ కొట్టక్కలేదు, అసలు గుడికే వెళ్ళక్కలేదు. ఎక్కడ పడితే అక్కడ దండం పెట్టేసుకోవచ్చు మానవాడికి. అయితే మీకు ఆయన లాంటి కొడుకు పుడితే ఆయన లాంటి కొడుకు పుడితే ఇలా రండి, నేను చెప్పేది వినండి. ఏంటి ఇలా కొంగ తీసేసి టెంప్టింగ్ చేసేస్తాను. అది కాదండి, మీరు అలా బయటికి వెళ్ళరండి. మీరు తిరిగి వచ్చేసరికి దగదగా మెరిసే 12 బిడ్డ ఈ ఉయ్యాల్లో ఉంటాడు. ఏంటి నేను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి పిల్లల సంగతి ఏమో కానీ నీకు పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. ఏమండి, మీరు మన బాబుకి మంచి పేరు ఆలోచించుకుని రండి. ఆలోచించుకునే వస్తాను, నిన్ను చేర్పించాల్సిన పిచ్చి ఆసుపత్రి పేరు. పిచ్చి మొగుడు. కుంతి మంత్రం సంగతి ఆయనకు తెలియదు కదా. ఓ, పున్నమి గడియలు దగ్గర పడుతున్నాయి. ఆ ముందు కుంతి మంత్రం మనసులో అనుకోవాలి కదూ. ఓం నమో సూర్యనారాయణాయ. ఓం నమో సూర్యనారాయణాయ. సాక్షి హ్మ్? పిలిచినావుగా, వాయువేగంతో వచ్చింది. ఇదేంటి స్వామి, ఇంట్లో కట్టెలన్నీ అంటుకుపోతున్నాయి. సోలార్ పవర్. అవును స్వామి, మీరు ఆకాశంలో అంత తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటారు, భూమి మీదకి వచ్చేసరికి ఏంటి ఇలా నల్లగా బొగ్గులా ఉన్నారు? ఎండాకాలం కదా, వేడికి కొంచెం నల్లబడితే ఇంటి. ఆహా, ఏమి నా అదృష్టము! కుంతి టైపులో నన్ను ఇంతి అని పిలిచారా? ధన్యురాలిని. అర్జెంటుగా నాకు బిడ్డను ప్రసాదించి వెంటనే వెళ్ళిపోండి. మా ఆయన వస్తే అనుమానిస్తాడు. ఇంత అర్జెంటుగానా? కుదరనే కుదరదు. ఏ, కుంతిదేవికి ఇచ్చారు కదా. అప్పుడు మేము యవ్వనంలో ఉన్నాం, ఇప్పుడు మాకంత పవర్ లేదు, కొంచెం టైం పడుతుంది. నాకు బిడ్డను ప్రసాదించండి ఆదిత్య. అలా కూర్చొని కళ్ళు మూసుకుని నన్నే ధ్యానించు. నిప్పుకోడి లాంటి పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. తలుపు ఉమ్, తలుపు తలుపు. అంతరాయం మేము వెడల్చుంటే. ఆదిత్య ఆదిత్య ఆదిత్య, తల్లిని కాబోయే ముందు తలుపు తట్టారు, నా మంత్రం వృధా అయిపోయింది. ఏంటి ఒక దెబ్బకే తలుపు తెరుచుకునేది, ఇన్ని దెబ్బలకైనా తెరుచుకోదు. ఓయ్ వస్తున్నా, చెప్తా నీ పని. తలుపు తీ. మీరా? మనమే. అయ్యో, ఎంత పని చేశారండి. తలుపు గడి పెట్టుకుని లోపలేసేస్తున్నావే. మీకు పిల్లాన్ని కనిచ్చే ప్రయత్నంలో ఉన్నాను, అంత పాడు చేశారు. అయ్యి బాబోయ్, నేను లేకుండా నాకు పిల్లాన్ని కన్నం ఏంటి నీ బొంద. అవునండి, సూర్య భగవానుడు మనకి బిడ్డను ప్రసాదించబోతుంటే మీరు వచ్చి తలుపు బాధేశారు, అంతరాయం కలిగింది, ఆయన మాయమైపోయారు. మేకప్ తోట మేకప్ తీసేశా. ఊరుకోండి, ఆయన నిజంగా ఒరిజినల్ సూర్యుడు. జోకు లేకు. ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తే బెదిరిపోయి బెడ్రూమ్ కి స్టెక్కర్ తీసేస్తాను అనుకుంటున్నావా? సత్తే తీయను. చిచి, మీరు తండ్రి అయ్యే అవకాశాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నారు. పండి. దీంది టైపు చెప్పు నాకు అర్థమై సావట్లేదేంటి? లేకపోతే నాకు చెప్పా. మిస్టర్ కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. వారం రోజులు ఆఫీస్ కు రాకుండా లీవ్ అప్లై చేయకపోతే ఎలా అనుకుంటున్నారు? లీవ్ లెటర్ పోస్ట్ లో పంపించానండి. నాకు రాలేదే. దానికి నన్నేం చేయమంటారు? వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ అడగండి. మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. నేను మీతో రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను, మీ ముందు చేతులు కట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారు, కొంచెం సిన్సియర్ గా ఉంటే మంచిది. అదేదో నేను హిట్ లిస్ట్ లో ఉన్నట్టు భయపెడతారేంటి? మిస్టర్ కృష్ణ, ఇంకోసారి ఇలా జరిగితే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను బిజినెస్ చేసి పైకి వస్తే ఈ బోర్డు జాబ్ అక్కర్లేదు, మీ మాటలు పడక్కర్లేదు. పిలిచారా మేడం? అవునండి, ఇందాకే ఫోన్ వచ్చింది, మీ సిస్టర్ డెలివరీ అయిందట. నేను సైట్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్తాను, మీరు లంచ్ అవర్ లో వెళ్ళి చూసి రండి. అలాగే. ఆలోచించుకో మిస్టర్.
ఏంటి ఆవిడ మిమ్మల్ని ఏమండి అంటుంది? మా ఆవిడ మీ ఆవిడ? ఆ, ఇంట్లో నా పెళ్ళం, ఇక్కడ ఆఫీసరు. చూడండి సార్, మీరు అనుకున్నట్టు ఆడవాళ్ళు 33% కాదు సార్, మనలో 50%. పెళ్ళాం దగ్గర మొగుడు ప్యూను. చాలా బ్యాడ్ టెంపో. సిగ్గు లేకపోతే సరే.